సిస్టమ్ కోసం హైడ్రాలిక్ సర్క్యూట్ను ట్రేస్ చేయడంపై ఈ సెషన్కు స్వాగతం. ఈ మాడ్యూల్ మిమ్మల్ని నాలెడ్జ్ మరియు అబిలిటీస్తో ఎక్విప్ చేయడం ఎయిమ్గా పెట్టుకుంది. హైడ్రాలిక్ జాక్ సిస్టంలో హైడ్రాలిక్ సర్క్యూట్ యొక్క ఫ్లో మరియు కాంపోనెంట్స్ను ట్రేస్ మరియు ఎక్స్ప్లెయిన్ చేయడం. అవసరమైన టూల్స్, ఇన్స్ట్రుమెంట్స్ మరియు మెటీరియల్స్. ట్రైనీస్ టూల్ కిట్, హైడ్రాలిక్ జాక్ ట్రాలీ టైప్, కాటన్ వేస్ట్, హైడ్రాలిక్ ఫ్లూయిడ్. జాక్ అనేది హెవీ ఆబ్జెక్ట్స్ను లిఫ్ట్ చేయడానికి, ముఖ్యంగా మోటార్ వెహికల్స్ యొక్క యాక్సిల్ పెంచడానికి యూజ్ చేసే డివైస్. మెకానిక్స్లో ప్రెజెంట్ చేయబడిన జాక్స్ రకాల్లోకి ప్రవేశిద్దాం. ప్రాథమికంగా 2 రకాల జాక్స్ ఉన్నాయి. మొదటి రకం హైడ్రాలిక్ జాక్. ఇది ఫోర్స్ మల్టిప్లికేషన్ అచీవ్ చేయడానికి హైడ్రాలిక్ ఫ్లూయిడ్ లేదా ఆయిల్ వంటి ఇన్కంప్రెసిబుల్ లిక్విడ్స్ను యూజ్ చేస్తుంది. పోర్టబుల్ ఫ్లో జాక్ యొక్క మరొక రకం న్యూమాటిక్ జాక్. ఇది కార్స్ లేదా ట్రక్స్ వంటి వెహికల్స్ను రేస్ చేయడానికి కంప్రెస్డ్ ఎయిర్ను యూజ్ చేస్తుంది. ఇప్పుడు హైడ్రాలిక్ రెజర్వాయర్ గురించి తెలుసుకుందాం. ఇది హైడ్రాలిక్ సిస్టమ్స్ అవసరమైన ఆయిల్ను స్టోర్ చేయడానికి యూజ్ చేసే ట్యాంక్. ఇవి ఆయిల్ నుండి మైన్యూట్ పార్టికల్స్ను రిమూవ్ చేయడం ద్వారా క్లీనర్స్గా పనికొస్తాయి. ఆయిల్ క్లీన్గా మరియు ప్యూర్గా ఉండేలాగా చూస్తాయి. ప్లంజర్ వాల్వ్ అనేది పైప్ లైన్స్లోని ఫ్లూయిడ్ ఫ్లోని కంట్రోల్ చేయడానికి యూజ్ చేసే ఒక రకమైన వాల్వ్. వాల్వ్ను ఓపెన్ చేయడానికి లేదా క్లోజ్ చేయడానికి ప్లంజర్ను పైకి లేదా కిందికి మూవ్ చేయడం ద్వారా ఇది పని చేస్తుంది. మీరు దీన్ని మాన్యువల్గా లేదా ఆటోమేటిక్గా చేయవచ్చు. ఈ వాల్వ్స్ చాలా హాట్గా ఉన్న ప్రదేశాల్లో లేదా చాలా ప్రెషర్ ఉన్న ప్రదేశాల్లో చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఎందుకంటే ఇవి పైప్స్ ద్వారా ఎంత ఫ్లూయిడ్ వెళ్తుందో ప్రిసైజ్గా కంట్రోల్ చేయడంలో సహాయపడతాయి. నాన్ రిటర్న్ వాల్వ్ లేదా చెక్ వాల్వ్ అనేది ఒక వైపు మాత్రమే స్వింగ్ అయ్యే డోర్ లాంటిది. ఇది ఒక దిశలో ఫ్లూయిడ్ ఫ్లో అయ్యేలా చేస్తుంది, కానీ దాన్ని మరొక వైపుకు వెళ్లకుండా ఆపుతుంది. ఇది పైప్ లైన్లో ఫ్లూయిడ్ యొక్క ఫ్లోను కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది మరియు అన్వాంటెడ్ బ్యాక్ ఫ్లోను ప్రివెంట్ చేస్తుంది. హైడ్రాలిక్ రిలీఫ్ వాల్వ్స్ సిస్టమ్ ప్రెషర్ని లిమిట్ చేయడం మరియు మ్యాక్సిమం అవుట్పుట్ ఫోర్స్ కంట్రోల్ చేయడం ద్వారా కాంపోనెంట్స్ను సెక్యూర్ చేస్తాయి. ఇవి హైడ్రాలిక్ ప్రెషర్ని బ్యాలెన్స్ చేయడానికి అడ్జస్టబుల్ స్ప్రింగ్ ఫోర్స్ను యూజ్ చేస్తాయి. ప్రీసెట్ ప్రెషర్ కారణంగా వాల్వ్ ఓపెన్ చేసినప్పుడు అది హీట్ని రిలీజ్ చేస్తుంది. హైడ్రాలిక్ జాక్స్ పంప్ ప్లంజర్ని యూజ్ చేసి ఆయిల్ను ఒక సిలిండర్ నుండి మరొక సిలిండర్కు మూవ్ చేయడం ద్వారా పని చేస్తాయి. ప్లంజర్ను వెనక్కి లాగినప్పుడు అది సక్షన్ వాల్వ్ ద్వారా పంప్ ఛాంబర్లోకి ఆయిల్ను లాగుతుంది. అప్పుడు ప్లంజర్ ముందుకు నెట్టబడినప్పుడు ఆయిల్ డిశ్చార్జ్ చెక్ వాల్వ్ ద్వారా సిలిండర్ ఛాంబర్లోకి బలవంతంగా పంపబడుతుంది. సిలిండర్లో ఒత్తిడి పెరగడం వల్ల జాక్ భారీ లోడ్స్ను ఎత్తడానికి అనుమతిస్తుంది. ఒక హైడ్రాలిక్ జాక్ భారీ లోడ్స్ను ఈజీగా ఎత్తడానికి కలిసి పనిచేసే అనేక కాంపోనెంట్స్ కలిగి ఉంటుంది. మొదట రెజర్వాయర్ లేదా బఫర్ ట్యాంక్. హైడ్రాలిక్ ఫ్లూయిడ్ లేదా పంప్ ఆయిల్ను కలిగి ఉండే వెసల్ లిఫ్టింగ్ మెకానిజంకు ప్రెషర్ ట్రాన్స్ఫర్ చేయడంలో ఈ ఫ్లూయిడ్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. తర్వాత ఉన్నది పంప్. సాధారణ పిస్టన్ పంప్. ఇది పంప్ లెవర్ లేదా హ్యాండిల్ను పైకి లేదా కిందికి మూవ్ చేస్తుంది. మూవ్ చేయడం ద్వారా యాక్టివేట్ చేయబడుతుంది. మీరు హ్యాండిల్ను మూవ్ చేసినప్పుడు అది హైడ్రాలిక్ ఫ్లూయిడ్లో ప్రెషర్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఈ ప్రెషరైజ్డ్ ఫ్లూయిడ్ చెక్ వాల్వ్ ద్వారా డైరెక్ట్ చేయబడుతుంది. ఇది ఒక దిశలో మాత్రమే ఫ్లో అవుతుంది. ఇప్పుడు జరిగే మ్యాజిక్ ఏంటంటే ప్రెషర్తో కూడిన ఫ్లూయిడ్ ప్రైమరీ సిలిండర్లోకి ఎంటర్ అవుతుంది. దానిని ర్యామ్గా సూచిస్తారు. హైడ్రాలిక్ ప్రెషర్ సిలిండర్ లోపల ఉన్న పిస్టన్ పై పని చేస్తుంది. దీని వలన ర్యామ్ పైకి ఎక్స్టెండ్ అయ్యేలా కాజ్ చేస్తుంది.
మరియు అక్కడ మీరు కలిగి ఉన్నది ఏంటంటే భారీ లోడ్స్ను రైజ్ చేయడానికి అవసరమైన లిఫ్టింగ్ ఫోర్స్. కానీ పైకి వెళ్ళేది మాత్రం దిగి రావాలి. లోడ్ను సేఫ్గా రిలీజ్ చేయడానికి రిలీజ్ వాల్వ్ ఇంక్లూడ్ చేయబడుతుంది. రిలీజ్ వాల్వ్ తెరవడం ప్రెజర్తో కూడిన ఫ్లూయిడ్ రిజర్వాయర్కు తిరిగి రావడానికి అలౌ చేస్తుంది. ప్రెజర్ రిలీజ్ అయినప్పుడు ర్యామ్ రీట్రాక్ట్ అవుతుంది, జెంటిల్గా లోడ్ని లోవర్ చేస్తుంది. హెవీ ఆబ్జెక్ట్స్ను ప్రెసిషన్తో ఎత్తడానికి, తగ్గించడానికి లేదా ఉంచడానికి అవసరమైన విధంగా ఈ ప్రాసెస్ను రిపీట్ చేయవచ్చు. మరియు హైడ్రాలిక్ జాక్ హెవీ లోడ్స్ను ఎత్తడం ఈజ్ చేస్తుంది. ఇప్పుడు మనం ఈ టాపిక్ ముగింపులో ఉన్నాము. ఈ టాపిక్ ముగింపులో మీరు వీటిని నేర్చుకున్నారు. హైడ్రాలిక్ జాక్స్ భారీ లోడ్స్ లేదా వెహికల్స్ను ఎత్తడానికి హైడ్రాలిక్ ఫ్లూయిడ్ను ఉపయోగిస్తాయి.